వాయనాడ్ కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో కేరళ మృతుల కోసం కూడా రెస్క్యూ ఆపరేషన్లు చివరి దశకు చేరాయి. చివరి దశ ఆపరేషన్లో జాలియా నది పరివాహక ప్రాంతంపై దృష్టి సారిస్తున్నారు. హెలికాప్టర్పై ప్రత్యేక బృందాన్ని మోహరించారు. 7వ రోజు 6 మృతదేహాలను వెలికితీశారు. గుర్తు తెలియని మృతదేహాలను అధికారులు సామూహిక ఖననం చేస్తున్నారు. మరోవైపు కేంద్రం హెచ్చరికలు కేరళ రాష్ట్ర ప్రభుత్వం పెడచెవిన పెట్టిందని కేంద్ర ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఇది సరైన చర్య కాదని కేరళ ప్రభుత్వం అంటోంది. అసలు కేంద్రం వాయనాడ్ ఘటనపై ఏమంటోంది? నిజంగా ముందే తెలిసినా జాగ్రత్తలు తీసుకోలేదా? అలాంటి వ్యవస్థలు మన దేశంలో ఉన్నాయా? దీనిపై ప్రైమ్ 9 స్పెషల్ స్టోరీ. గత జూలై 30న ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా భారీ కొండ చర్యలు విరిగిపడి కేరళలోని వయనాడ్లో వందలాది మంది మరణించడం తెలిసిందే. ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ చివరి దశకు చేరింది. రెస్క్యూ ఆపరేషన్ వేగవంతం చేయడానికి మరిన్ని యంత్రాలను మోహరించారు. చెలియార్ నది పరివాహక ప్రాంతంలో సాంప్రదాయ మార్గాల ద్వారా చేరుకోలేని ప్రాంతాలపై ఇప్పుడు దృష్టి కేంద్రీకరించారు. మరిన్ని మృతదేహాలు, అవశేషాల కోసం వెతకడానికి హెలికాప్టర్తో ప్రత్యేక బృందాన్ని నియమించారు. 7వ రోజు 6 మృతదేహాలను వెలికి తీశారు. ఆగస్టు 5న సర్వమత ప్రార్థనల ద్వారా 30 మృతదేహాలు, 154 శరీర భాగాలకు అంత్యక్రియలు జరిగాయి. 30 మృతదేహాల్లో 14 మంది మహిళలు, 13 మంది పురుషులు ఉండగా ముగ్గురిని మగ, ఆడ అని గుర్తించలేకపోవడం రెస్క్యూ ఆపరేటర్ల మనస్సును కలిచివేసిందని తెలుస్తోంది. భూమిపై దాదాపు 50 మీటర్ల లోతులో మట్టి ఉన్న ప్రదేశాలను స్కానింగ్ చేయడానికి యంత్రాలు ఉపయోగిస్తున్నారు. ఆగస్టు 5న సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ కోసం 6 జోన్లలో వివిధ బలగాలకు చెందిన మొత్తం 1174 మంది సిబ్బందిని మోహరించారు. 913 మంది వాలంటీర్లు, స్థానికులు 112 బృందాలుగా ఏర్పడి పనిచేస్తున్నారు. 137 మంది ఇండియన్ ఆర్మీ సిబ్బంది ఈ రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొన్నారు. ఆర్మీతో పాటు త్రివిధ దళాలకు చెందిన డాగ్ స్క్వాడ్లు చురల్మల పరిసర ప్రాంతాల్లో సోదాలు నిర్వహించాయి. సాంప్రదాయ మార్గాల ద్వారా అందుబాటులో లేని ప్రాంతాలకు ఆహార ప్యాకెట్లను రవాణా చేయడానికి అధికారులు డ్రోన్లను ఆశ్రయించారు. వారు ఒకేసారి 10 మందికి సరిపడా ఆహార ప్యాకెట్లను తీసుకెళ్లగల ఆధునిక డ్రోన్లను ఉపయోగించారు. వయనాడ్ ప్రజలకు సమగ్ర పునరావాస ప్యాకేజీని అమలు చేయనున్నట్లు కేరళ ప్రభుత్వం ప్రకటించింది. మరోవైపు దీనిపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటున్నాయి. కేరళ ప్రభుత్వం గత 4 సంవత్సరాలుగా వయనాడ్లో అనేక ప్రాజెక్టులను ఆమోదించిందని, దీనిలో బొగ్గు-ఏతర త్రవ్వకాలకు సంబంధించినవి కూడా ఉన్నాయి. ఈ ప్రాంతం యొక్క భౌగోళిక స్థితి గురించి పూర్తిగా అధ్యయనం చేయలేదని చెబుతోంది కేంద్ర ప్రభుత్వం. విపత్తుపై జూలై 23నే కేరళ ప్రభుత్వాన్ని హెచ్చరించామని, వాళ్లు పట్టించుకోలేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇప్పటికే ఆరోపించారు. తాజాగా కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ పార్లమెంట్ సాక్షిగా కేరళ ప్రభుత్వంపై నెపం నెట్టారు. వయనాడ్ విపత్తుకు దారితీసిన పర్యావరణ కారణాలను పూర్తిగా విస్మరించినందుకు కేరళ ప్రభుత్వాలను నిందించారు కేంద్ర పర్యావరణ మంత్రి భూపేంద్ర యాదవ్. పర్యావరణ పరంగా పెళుసుగా ఉన్న ప్రాంతాలలో అక్రమ నివాసాల నిర్మాణం, మైనింగ్పై స్థానిక ప్రభుత్వం శ్రద్ధ చూపలేదని ఆయన అన్నారు. పర్యావరణం పరంగా పెళుసుగా ఉన్న ప్రాంతం యొక్క నేల స్థలాకృతి, రాతి పరిస్థితులు, పర్వతవాలు, వృక్ష నిర్మాణం, మొత్తం భూస్వరూపాన్ని దృష్టిలో ఉంచుకోకుండానే ఇటువంటి కార్యకలాపాలను కేరళ రాష్ట్రం గత 10 సంవత్సరాలలో అనుమతించిందని భూపేందర్ యాదవ్ చెప్పడంతో దీనిపై తీవ్ర చర్చ జరుగుతోంది. దీనికి తగ్గట్టుగానే గత 3 ఏళ్లలో కేరళ ప్రభుత్వం రాష్ట్రంలో 4 మైనింగ్తో సహా 9 ప్రాజెక్టులకు ఆమోదం తెలిపినట్లు రికార్డులు చెబుతున్నాయి. అయితే పర్యావరణ మంత్రిత్వ శాఖ ఒక ప్రాజెక్టుకు మాత్రమే అనుమతించినట్లు తెలుస్తోంది. తక్షణమే మైనింగ్ మరియు పెద్ద నిర్మాణ ప్రాజెక్టులతో సహా పర్యావరణ ప్రమాదకర కార్యకలాపాలను నిషేధించాలని మంత్రి భూపేంద్ర యాదవ్ కోరారు. కేరళ ప్రభుత్వం ఈ ఆరోపణలను ఖండిస్తోంది. దేశంలో భారత వాతావరణ శాఖ, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీలు భారీ వర్షాలు, కొండ చర్యలు విరిగిపడే ప్రమాదాలపై హెచ్చరికలను జారీ చేస్తుంటాయి. అయితే ఈ అంచనాలంతా ఖచ్చితంగా ఉండడం లేదని నిపుణులు అంటున్నారు. ఇటీవల కోల్కతాలో ల్యాండ్ స్లైడ్ ఫోర్కాస్టింగ్ సిస్టమ్ను ప్రారంభించారు. ఇది
కొండ చర్యల స్థితిని అంచనా వేయడానికి వర్షపాతం, రియల్ టైం శాటిలైట్ చిత్రాల గత రికార్డులతో పాటు కొండ ప్రాంతాల నేల తీరుకు సంబంధించిన డేటాను వినియోగిస్తుంది. అయితే వీటికి కొండ చర్యలను ఖచ్చితంగా అంచనా వేయడంలో కొన్ని సవాళ్లు ఎదురవుతున్నాయని నిపుణులు అంటున్నారు. కొండ చర్యల విషయంలో జపాన్ లాగా భారత్లో ముందస్తు జాగ్రత్తలు ఎందుకు తీసుకోలేకపోతున్నారు అనే ప్రశ్న ఈ సందర్భంగా పరిశీలకుల నుంచి వస్తోంది. జూలై 26న వైతిరి తాలూకాలో, జూలై 30న మనంతవాడి తాలూకాలో ఒక మోస్తారు సూచన తప్ప కొండ చర్యలు విరిగిపడే ప్రమాదం తక్కువగా ఉంది అని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ల్యాండ్ స్లైడ్ ఫోర్కాస్టింగ్ సిస్టమ్ సూచించింది. అయినప్పటికీ కొండ చర్యలు విరిగిపడడంపై ఆయా సంస్థలిచ్చే రిపోర్ట్స్పై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక వయనాడ్ విషయానికొస్తే ముండక్కై, సూరల్మాల గ్రామాలపై కొండ చర్యలు విరిగిపడడం వల్ల ఎక్కువగా నష్టాన్ని చవిచూశాయి. అక్కడి పర్వత శిఖరాల నుంచి వచ్చే వాగు చూర్మాల మీదుగా దిగి ఇరువంజిప్పుళ్ల నదిలో కలుస్తుంది. ఈ నది అనేక ఉపనదులతో కలిసి చెలియార్ నదిలో కలుస్తుంది. జూలై 30తో పాటు అంతకు ముందు కురిసిన భారీ వర్షాలకు ఈ నది ఉప్పొంగింది. నదిలో నీటి మట్టం పెరగడంతో వరదకు దారితీసింది. దీంతో కొండ చర్యలు విరిగిపడ్డాయి. వీటి ధాటికి ముండక్కై గ్రామం ధ్వంసమయ్యింది. తరచూ వరదలు రావడంతో నది వెడల్పు 2011లో ఉన్నదానికంటే ఎక్కువయిందని పరిశోధకులు చెబుతున్నారు. ఇప్పటికైనా ఇలాంటి విపత్తులపై ముందు జాగ్రత్త తీసుకునే వ్యవస్థను ఏర్పాటు చేయాలని పరిశీలకులు చెబుతున్నారు.